హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త గార్డెన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అంతా కూడాను చక్కగా ఇలా గార్డెన్ అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. మనకి ఇంటి ఎంట్రన్స్లోనే ఇలా గార్డెన్ ఉంటుందన్నమాట. ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ పెయింటింగ్ అది కూడాను చాలా రీసెంట్గా 1 month బ్యాక్ మాత్రమే జరిగిందనమాట. అంటే కొద్దిగా గార్డెన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ గార్డెన్లో ఏంటి స్పెషాలిటీస్ అనేది తన మాటల్లోనే విందాము. తన గురించి తనని పరిచయం చేసుకొని మనకి తన గార్డెన్ కూడా పరిచయం చేస్తారు. నా పేరు విశాలి రెడ్డి అండి. నేను నారాపల్లి సుప్రభాత్ టౌన్షిప్లో ఉంటాము. నాకు గార్డెనింగ్ అన్న ప్లాంట్స్ అన్న నాకు చాలా ఇష్టం అండి. 1.5 year బ్యాక్ మేము ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా ఈ ఆలు పెట్టుకున్నాను. ఇంకా ఇది ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ దానిమ్మ అండి. దీంట్లో ఓన్లీ ఫ్లవరే అవుతుంది, పండు అనేది రాదు. ఇది దేవుడికి పెడితే చాలా శ్రేష్టం అంట. ఇంకా అలా మామూలుగా ఇది కూడా ఉంది, కనకాంబరం ఉన్నది, వంకాయ ఉన్నది. ఇవి మామూలువే, కానీ ఇక్కడ స్పెషల్ అంటే నీలాంబరం అండి. మన కనకాంబరం లాగా చాలా రేర్గా దొరుకుతుంది. ఇది నీలాంబరం అనేసి ఇది మా పాత ఒక 30-35 years బ్యాక్ నుంచి మా ఇంట్లో ఉండింది. ఇది ఇప్పుడు అందరి కజిన్స్ దగ్గర మేము తీసుకున్నాం. ఇది ఒక స్పెషల్ మాకు. ఇది మళ్ళీ ఇక్కడ మెక్సికన్ సన్ఫ్లవర్ అనేసి కూడా ఒకటి పెట్టుకున్నాం. ఇదంతా ప్రూనింగ్ చేసాము. ఇది మన ప్రూనింగ్ టైం కాబట్టి ఇదంతా ప్రూనింగ్ చేసాము. ఈ తమలపాకు కూడా ప్రూనింగ్ చేశాను అంతా. ఇది ఒక బాల్సమ్, గోరింక పువ్వులు అని కూడా అంటారు, బాల్సమ్ అని కూడా అంటారు దాన్ని. దాంట్లో అదొక బ్రిక్ కలర్, పింక్. ఇది పింక్ కలర్, బేబీ పింక్ కలర్. అక్కడ వైట్ కలర్ కూడా తెచ్చాను, అక్కడ అటువైపు ఉంది, అది చూసాం. ఇది ఒక సీజనల్ ఫ్లవర్, మంచి బ్లూమింగ్ ఉంటుంది, మంచి షో ఉంటుంది. ఇది డయాంతస్, మెజెంటా కలర్ తెచ్చుకున్నాను, బాగుంటుంది ఈ దానికనేసి. కాంట్రాస్టింగ్ కలర్ బాగుంటుందని తెచ్చుకున్నాను. రోజెస్ కూడా చాలా రోజెస్ ఉన్నాయండి. అదొక ఇట్లా బంచెస్ రోజ్ అవుతుంది కదండి, వైట్ కలర్ది. అది బంచ్ రోజ్. అది బటన్ కాదండి, బంచ్ రోజెస్. బటన్ రోజ్ కాదు, బటన్ చిన్నవి, అది అక్కడ ఉంది. ఇది పెద్ద రోజెసే. ఇలా మీరు బడ్స్ చూడండి, అలా మంచిగా అవుతుంది, గుత్తులు గుత్తులుగా వస్తుందండి. ఇది పింక్లో ఒక డార్క్, ఇప్పుడు షేడ్ అయ్యే కలర్ అలా అయ్యింది. సేమ్ ఆ వైట్ ఎలా ఉందో ఇట్లా పింక్ గుత్తులు అవుతుంది. ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది పింక్. ఇది మళ్ళీ పెటూనియాస్ తెచ్చుకున్నానండి. పెటూనియాస్. ఇంకా ఇది కలర్ మందారం అంతా. ఇక డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మందారం, ఒక 2-3 మందారం అంతా. ఈ వెనక రోజు అలానే ఉండింది కాన్సెప్ట్. ముళ్ళు ఉంటాయి కదా, మనం తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకని మందారాలు అట్లా తాన్ లేనివన్నీ ముందు పెట్టుకున్నాను, తాన్స్తో ఉన్నాయన్నీ వెనకాల పెట్టుకున్నాను. అట్లా నడిచేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా. ఇది ఇంకా సగం చెట్టు ప్రూన్ చేశాను అండి. ఇంకా అసలు చూడండి బడ్స్ ఎలా ఉన్నాయి అంతా కూడా. ఇదొక కలర్ మందారం హైబ్రిడ్. ఇది కూడా ఒక దీని గురించి కూడా చెప్పాలండి. ఇది స్పెషల్ రోజ్ అండి యాక్చువల్లీ. ఇది కూడా ఇప్పుడు ఎలా నీలాంబరం మా ఇంట్లో 35 years నుంచి ఉందో, ఈ రోజ్ కూడా అలానే 35 years నుంచి మా దగ్గర ఉందండి. దాని పేరెంట్ దాని నుంచి తెచ్చాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 3 colors డిఫరెంట్ షేడ్స్లో వస్తుంది. పింక్ మొత్తం మధ్యలో వస్తుంది ఒక సీజన్లో ప్లెయిన్ వస్తుంది, ఒక సీజన్లో ఇలా ఇంకా కొంచెం మిక్స్డ్ బ్రౌన్ కలర్ షేడ్ కొద్దిగా వస్తుంది, కానీ బాగుంటుంది అది. నేను మీకు ఉన్నాయి నా దగ్గర పిక్చర్స్, అవి మీకు షేర్ చేస్తాను. ఇది గడ్డి చామంతి పెట్టుకున్నానండి, ఈ కలర్ బ్రిక్ కలర్. ఇంక ఇది నాటు గులాబీ. ఇంకా అలానే ఇక్కడ కూడా బల్సమ్ ఒకటి పెట్టేసుకొని ఇలా కొన్ని 2 colors గడ్డి చామంతి పెట్టాను. మళ్ళీ ఇంకా బంతి, ఇంకా ఈ పొచ్చుకులా కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అలా అని చామంతి కూడా అక్కడ కొన్ని పెట్టుకున్నాను. ఆ స్టాండ్లో చామంతి ఉంది, కాస్మస్ కూడా ఉంది యాక్చువల్లీ. ఇది కాస్మస్, వైట్ కాస్మస్. పింక్ కాస్మస్ కూడా ఉండింది, ఇప్పుడు ఇది సీజన్, ఇది డ్రై అయిపోయింది. ఇలా వైట్ కాస్మస్, పింక్ కాస్మస్, మెజెంటా కాస్మస్ కూడా ఉండింది. ఇది అమెజాన్ నుంచి సీడ్స్ తెచ్చి నేను పెట్టానండి. ఇది అలా డిఫరెంట్ చామంతిలు.
ఇక్కడ డాలియాస్ పెట్టానండి ఈ చెట్ల ఈ తొట్టిలో 5 కలర్స్ 5 తొట్లని పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ అయింది బ్లూమింగ్ రావడము. మళ్ళీ చామంతి నాటు గులాబీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. బల్సమ్ ఇక్కడ పెట్టాను. వస్తుందండి, మార్నింగ్ అవర్స్లో వస్తుంది. అందుకే ఎస్పెషల్లీ చామంతిలో కానీ ఇటు సైడ్ పెట్టాను. దానికి కొద్దిగా చల్లగా కావాలి కదా అనేసి అలా పెట్టాను. ఇప్పుడు డాలియా సీజన్ అనేసి దాన్ని ముందుకు పెట్టాను, కొంచెం ఎండ రావట్లేదని. ఇదంతా బల్సమ్ అండి. అది ఆకు, దాన్ని ఏమంటారు, ఇది పౌడర్ మిల్లీ ఉంటుంది కదా, అలా వచ్చిన అయిపోవచ్చింది. అందుకని అది వైట్ కూడా ఉంది దీంట్లో. ఇంకా డిఫరెంట్ చామంతి, డిఫరెంట్ కలర్స్. ఇది వైట్ నాటు చామంతి అంటాం కదా, బాగా వస్తుంది అది చామంతి. ఇది ఒక మంచి కలర్ చామంతి బ్లూమింగ్. ఇది చామగడ్డ అండి పెట్టింది. ఇది కూడా నాటు చామంతి. అదే ఇప్పుడు సీజన్ అయిపోవస్తుంది కదండి, అందుకే ఇది బ్లూమింగ్ తగ్గిపోయింది. లేకపోతే చాలా బాగుండింది బ్లూమింగ్. నేను పిక్చర్స్ పెడతాను మీకు, ఎల్లో అండ్ వైట్ది కూడా. ఇందులో చిట్టి చామంతి పెట్టుకున్నానండి ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది. చిట్టి చామంతి పెట్టుకుని ఫుల్ వస్తుంది. ఇది వైట్ ఒక వెరైటీ వైట్ చామంతి అట్లా. ఇది ఒక 2-3 నా దగ్గర 6 to 7 కలర్స్ ఉన్నాయండి అంతా. ఇంకా ఇప్పుడు ఇది బ్లూమింగ్ అయిపోయిందనేసి, సీజన్ అనేసి అలా ఉంది. ఇక్కడ చామ కూర వస్తుంది. ఇది వంకాయ పెట్టాను ఇక్కడ. టమాటా ప్లాంట్. ఇది డిసెంబర్ అంటాం కదండి. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. వైట్ మొగ్గ కనపడుతుంది, వైట్ ఇంకా బ్లూ ఉంది బయట. ఇంకో పింక్ ఉండాలా, అది బ్లూమింగ్ అయిపోయింది. అది కూడా ఎల్లో బ్లూమింగ్. లిల్లీ కూడా ఉంది, రజనీగంధ. అంతా ప్రూనింగ్ చేశాం కాబట్టి అది ఈ స్టేజ్లో ఉంది. రజనీగంధ అయిపోయింది సీజన్. ఇక్కడ బయట కాస్మస్ పెట్టానండి, ఎల్లో కలర్ది. ఇదంతా బ్లూమింగ్ కూడా అయిపోవస్తుంది కాబట్టి ఇలా కనపడుతుంది మీకు. చాలా పెద్దగా ఎదిగాయండి, చాలా హైట్ ఉన్నాయి అసలు. తులసి కూడా చాలా. యాక్చువల్లీ ఇదంతా ఉండిందండి తులసి. ఇది కొంచెం ప్రూనింగ్ చేసేసరికి మీకు ఇదంతా ఎంటీ కనపడుతుంది. ఇదంతా మీకు కనపడుతుంది కదా, ఇదంతా తులసియే. ఈ జామని కూడా ప్రూనింగ్ చేశాను అంతా. ఇంకా ఇప్పుడు ఇది జామ చెట్టు అండి. ఇదంతా ప్రూనింగ్ చేశాను, ఈ సమ్మర్లో ప్రూనింగ్ చేయాలనేసి అంతా ప్రూనింగ్ చేసి పెట్టాను. ఈ తులసి కూడా ఎక్కువ తులసి ఇక్కడంతా నేను తులసి పెట్టుకున్నాను, అంటే ఇంటి ముందు తులసి బాగుంటుంది కదా అని హైట్ అలా పెట్టుకున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ గన్నేరు అంటారు కదండి, వైట్, అది గన్నేరు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంకొకటి గన్నేరు పింక్. ఇది ఒక ఇట్లా ఆస్టస్, చిన్న సాఫ్ట్ ఆస్టస్ అని ఇది ఒకటి తెచ్చుకున్నాను. సీజనల్ ఇది. ఇక్కడ కూడా ఇది ఉందండి, దాన్ని బిల్వ పత్రం పెట్టుకున్నాను. ఇది బిల్వ పత్రము. అది మన అదేమంటారు, పారిజాతం అండి. అది పారిజాతం. అది ఇది ఒక టైప్ ఆఫ్ దేవగన్నేరు, మెరూన్ కలర్ దేవగన్నేరు. అది ఇప్పుడు మొన్న కట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాను. ఇది మామూలు గన్నేరు. ఇక్కడ పొప్పాయి పెట్టానండి అంతా. బాగా వచ్చాయండి ఇప్పుడు అంతా. మీరు ఇంకా తగ్గిపోయాయండి. ఇది 25% అనే చెప్పాలి, ఇంకా ఉన్నాయి. సైజ్ ఆఫ్ ది కాయ చూడండి, ఇక్కడ నుంచి మీకు కనపడుతుంది అసలు. ఈ చెట్టుకు చూడండి, ఇక్కడి నుంచి చూడండి, ఇట్లా చాలా పెద్ద పెద్ద సైజ్ అండి అసలు. మంచి స్వీట్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. 4 చెట్ల మీకు ఇంకా ఉన్నాయండి, మీకు ఇంకా చూపిస్తాను. ఇది శంకు అండి, బ్లూ శంకు. ఇంకా ఇక్కడ ఎవరికైనా కావాలి అనేసి అంటారనేసి నేను ఇలా పెట్టేశాను, ఇంకా తీయలేదు. ఎవరికైనా కావాలి అంటే తీసుకుంటారనేసి. ఇది పౌడర్ పఫ్ అండి. ఇప్పుడు ఇది బ్లూమింగ్ అయిపోయింది కానీ బాగుంటుంది. వస్తాయండి, ఇది వస్తాయి అనుకుంటా. దాని అన్నీ అనే స్పెషల్ చెట్టు అండి అది. స్నేక్స్, అది గుర్తులేదు దాని పేరు. అది ఎస్పెషల్లీ ఇలా స్నేక్స్, ఇన్సెక్ట్స్ రాకుండా ఉండడానికి, అంటే జస్ట్ అది ఏంటంటే అది చేస్తుందంట, వాటిని ఎక్కువ మూమెంట్ చేయకుండా రిపెల్ చేస్తుందంట అది. ఇది ఇంకా ఫస్ట్ మేము గార్డెనింగ్ స్టార్ట్ చేయడమే పొప్పాయి తోటిను డ్రమ్ స్టిక్స్ చెట్లతో చేసామండి అసలు. ఫుల్ ఇంకా చాలా పెద్దగా వచ్చాయి అంతా. ఇది మొన్న వైర్స్కి తగులుతుంది అనేసి నేను తెంపేయాల్సి వచ్చింది యాక్చువల్లీ, లేకపోతే పూత అంతా వచ్చేది. కరెంట్ వైర్స్కి తగులుతుంది అనేసి అందరూ అది తీసేసుకున్నాం. అది చూడండి అక్కడ కనపడుతుంది కదా, వాళ్ళు తీసేసారు.
ఇది మెహందీ ప్లాంట్ అండి, ఇది చెట్టు. ఇది కొబ్బరి చెట్టు పెట్టుకున్నాము ఇక్కడ. వెనకాల అది తినే అది అరటి, దాన్ని అమృతపాణి అది అండి. గెల అయిపోయింది, అది లాస్ట్ మంత్ ఉండింది, పక్క నుంచి వచ్చేసింది, అది కట్ చేసి. ఇది ఒక టైప్ ఆఫ్ గన్నేరు, రెక్క గన్నేరు. ఇది జామ, అదేమో అది నేరేడు పండు అంటాం కదా, అది నేరేడు పండు చెట్టు. ఇంకా ఇక్కడ మొత్తం పప్పాయ పెట్టాను ఇదంతా. ఇంకా అలోవేరా, ఇది మళ్ళీ మెక్సికన్ ఇది బడ్ చూడండి ఇక్కడ, మెక్సికన్ సన్ఫ్లవర్ది. ఇక్కడ ఇట్లా వచ్చి సన్ఫ్లవర్ లాగా వస్తుంది, దీని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అంతా. ఇప్పుడు బ్లూమింగ్ అదంతా లేదు. ఇంకా ఇక్కడ తినే అరటి పెట్టాను ఇక్కడ. యాక్చువల్లీ నాది ఇంకొక స్పెషల్ ఏంటంటే అన్ని జినియాస్ ఉంటాయండి నా దగ్గర. ఇప్పుడు నేను తీసేసాను అన్ని, మీకు చిన్న కనపడుతుంది అక్కడ వైట్ అది ఉంది కదా. యాక్చువల్లీ జినియా ఫొటోస్ మీకు షేర్ చేస్తాను, మీరు చూడండి, చాలా బాగుంటుంది, చాలా మంచి బంచి ఉంటుంది, బాగా వస్తుంది కదా, చెట్టు పెద్దగా ఎదుగుతుంది అనేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ జినియా పెట్టాను. నా దగ్గర ఆరెంజ్ రెక్క ఉంది, వైట్ ముద్ద రెక్క అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది సీజన్. నేను పెద్ద ప్లాంట్స్ కోసం ఈ చిన్న ప్లాంట్స్ అంత మూమెంట్ ఉండట్లేదు నాకు, ఎలా అంటే రెక్కలు పడిపోతాయి కదా అంతా. సో అందుకనేసి నేను తీసేసాను వాటిని. సో మళ్ళీ ఇప్పుడు వస్తుంది, అందుకే అక్కడక్కడ కనపడుతుంది మీకు థిక్గా. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదన్నీ తులసి. ఇది ఒక టైప్, ఇంకో క్లైంబర్ అండి. ఇది ఫ్లవర్ వెళ్తుంది, దాన్ని ఏమంటే లవంగం పువ్వు అంటారు కదా, ఇట్లా రెడ్ కలర్ కాశీరత్నం పూలు. ఇది కూడా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఒక రకం లోపల ఉంది కదా, అదే ఇక్కడ పెట్టారు. దేవగన్నేరు, ఇది ఎల్లో కలర్ దేవగన్నేరు. అక్కడ పెట్టింది రెడ్ కలర్. డిసెంబర్లో ఇది ఒక బ్లూ కలర్, ఇది ఎల్లో ఉంది. అవతల మీకు అది డ్రై అయిపోయింది కదా, సీజన్ అయిపోయింది యాక్చువల్లీ. అది అక్కడ అంతా కనిపిస్తుంది, అదంతా ఎల్లో. ఇందులో ఒక పింక్ రోజు, మళ్ళీ నాటు రోజు అన్నీ లైన్గా ఉన్నాయి ఇట్లా. ఇది 6 months ప్లాంటేనండి, త్వరగా ఈల్డ్ వచ్చింది. అసలు ఇంకా 4-5 ఇవి కాయలు తెంపుకున్నాం. ఇలా మనం చారలు వచ్చేస్తే ఉంటుంది కదా, బాగుంటుంది ఇది కూడా. ఫ్రూట్ కూడా బాగుంటుంది. అసలు ఎట్లా ఉంటుందో, ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనుకున్నాం కానీ టేస్ట్ బాగానే ఉంది. అట్లా మల్బరీ అండి, ఇది ఇక్కడ ఈ మల్బరీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడంతా షో ప్లాంట్స్ పెట్టాను. ఇది కారంబంతి అండి అంతా, అక్కడ తీగలాగా. సో అది అక్కడ దాకా అండి, అది సేమ్ అలా ఆ కాంబినేషన్లో అది పెట్టాము మేము ఇట్లా. ఇక్కడంతా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గన్నేరు అంటారు కదండి, శివుడికి పెడతారు. ఇప్పుడు సన్లైట్ పోయింది కాబట్టి దానికి అది ముడుచుకుపోయాయి పువ్వులు, లేకపోతే మంచిగా వస్తాయి ఇక్కడ. సేమ్ ఇది కూడా మెక్సికన్. అదే సరే కదండి, తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలతో ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు. సో మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చింది కదా. మరి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా ఇచ్చేయండి.